ఆగస్టు 14th వార్ 2 వర్సెస్ కూలీ 2 సినిమాలు ఉన్నాయి. ఏ సినిమాకి వెళ్తారు? ఏ సినిమాకి హైప్? నేనైతే కూలీ వెళ్దాం అనుకుంటున్నా బ్రో. ఎందుకంటే కూలీకి ఇప్పుడు ఎక్కువ అయిపోయింది వాటు కన్నా. సో అంటే ఇక్కడ రితిక్ రోషన్, ఎన్టీఆర్ గారు. సో ఎన్టీఆర్ గారు ఏ సినిమా ఫ్లాప్ కాలేదు కదా ఈ 6 ఇయర్స్లో. అవ్వలేదు బ్రో, ఫ్లాప్ అయితే అవ్వలేదు. కాకపోతే హైప్ వచ్చేసి కూలీకి ఎక్కువ ఉంది బ్రో. ఎందుకంటే రజనీకాంత్ ఇంకా ఉపేంద్ర చాలామంది యాక్టర్స్ ఉన్నారు కదా. నాగార్జున, మన టాలీవుడ్కి వచ్చేసి నాగార్జున, దాని కూలీకి ఎక్కువ హైప్ ఉంది. చాలా వరకు కూలీకి ఏ సర్టిఫికేట్ ఇచ్చినారు? ఎంతవరకు కరెక్ట్? ఏ సర్టిఫికేట్ అయితే కంప్లీట్లీ రాంగ్ బ్రో కూలీకి ఇవ్వడము. ఎందుకంటే కూలీ వచ్చేసి ఒక నార్మల్ మనకు తెలిసిందే లోకేష్ కనకరాజ్ ఎలా సినిమాలు తీస్తాడు. మనం ఖైదీ చూసాము, ఇంకా కొన్ని సినిమాలు చూసాము, లియో చూసాము. లియో లాస్ట్ ఫ్లాప్ కదన్నా, దానికి ఏం చెప్తారు? లియో, విక్రమ్ కూడా చూసాము. లియో ఫ్లాప్ కదా, ఆ ప్రభావం పడుతుందా? లియో ఫ్లాప్ అయినా సరే మనం లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ కోసం చాలామంది తెలుగులో ఆడియన్స్ చూశారు కదా. ఫ్లాప్ అయినా సరే మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఏం చెప్తారు ఓవరాల్గా చెప్పమంటే లియో వార్ 2 కూలీ గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తున్నారు బ్రో. ఇప్పుడు జనాలు కూడా, పబ్లిక్ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తారు. చూడాలి, ఈ సినిమా వచ్చిన తర్వాత చూడాలి.